12 మంది ఎమ్మెల్యేలు అంటే అందులో మంత్రులు ఉండనుకోరు ఇద్దరు అందరిది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఆ మీటింగ్లో సింగరేణి కార్మికుల సమస్య, సింగరేణి ప్రాంతం ఉన్న నష్టపోయిన ప్రాంతాల సమస్యలు, ఈ రెండింటి మీద స్పష్టంగా సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు మీటింగ్ జరిగింది. చాలా విషయాలు చర్చించాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రులు శ్రీరావు గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి పోయి మా సీఎం గారితో మాట్లాడి, సీఎం గారు ఒప్పుకొని, సీఎం గారికి మంత్రులు పోయి మాట్లాడి కన్విన్స్ చేస్తున్నారు. సీఎం గారు ఒప్పుకున్నారు. దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఇచ్చే దాంట్లో 335 ఇస్తున్నాను. 335 ఇస్తే 335 100 పైన మన శ్రీరాంపూర్ డివిజన్ నుంచి మనకు ఆల్మోస్ట్ నియోజకవర్గం అనుకుంటా ఉన్నాయి. మిగిలినవి రామగుండం మంత్రి ఏరియాలు ఉన్నాయి, తర్వాత ఎక్కువ భూపాలపల్లి ఉన్న తర్వాత ఖమ్మం ఏరియా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి ఖమ్మం చాలా. ఇది కూడా వాళ్ళకు కూడా రేపు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు నాయకత్వం తీసుకున్నారు. మెడికల్ బోర్డు ఇందులో మధ్యలో లేకుండా మెడికల్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. అది కూడా రేపు బట్టి గారు అనౌన్స్ చేస్తారు. అది కూడా మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారు. దానికోసం ఇప్పుడు ఎవరైతే మార్చి వరకు కట్ ఆఫ్ తీసుకొని చేశారు, మరి అయితే 335 ఉంటుంది, ఇంకా 42 అంటాను. బట్ ఇంకా క్లారిటీ పడితే 335 పక్కా ఉన్నారు. ఈ ఏప్రిల్ మేర ఇంకొక 35 మంది ఉన్నట్టు వాళ్ళు కూడా వచ్చింది పొద్దున. తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే 3 నెలల లోపల వాళ్ళకు కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఒకసారి బోర్డు కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బోర్డు కూర్చుంటారు. బోర్డు కూర్చున్న 3 నెలలు వచ్చిన అప్లికేషన్ పరిశీలించి చేయడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, కంటిన్యూ అవుతుంది. ఇక రేపు ఈ 2 ప్రోగ్రాం మన అక్కడ గూడెమైన తర్వాత డైరెక్ట్ పద్మనాయకు వస్తే ఈ సింగరేణి కార్యక్రమం ఉంటుంది. దీనికి సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ సత్తుపల్లి రాగమయ్యి, అదేవిధంగా కొత్తగూడెం సాంశీరావు గారు, మన ఇల్లందు అయినా అనుకుంటాం, ఇల్లందును పినబాక 2 వాళ్ళిద్దరు, మన కొమరయ్య గారు కనకాయ కోమల కనకాయ ఆయన, ఇంకొక అతను కూడా ఉన్నాడు ఇంకా వెంకటేశ్వర్లు. వీళ్ళందరూ, తర్వాత భూపాలపల్లి సత్యనారాయణరావు గారు. ఈ మన జిల్లాలో పాత జిల్లాలో 4 ఉన్నాం. నేను, వివేక్ గారు, వినోద్ గారు, కోవలక్ష్మి, రామణం, రాజ్ ఠాకూర్ గారు. ఇది అందరూ వస్తున్నారు. మొత్తం అందరూ వస్తున్నారు. రేపు సింగరేణి సమస్యలు బట్టి అందరూ వస్తున్నారు. ఇవి కాకుండా పరిస్థితిని బట్టి అక్కడ నిజంగా సింగరేణి కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతాలకు కానీ జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలి అనే విషయాలు కూడా తప్పకుండా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. మీ అందరూ మాట్లాడి ఈ అవకాశం మంచిర్యాల నియోజకవర్గానికి, మంచిర్యాల హెడ్ క్వార్టర్కి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా బట్టి గారికి కానీ ఇప్పుడు వచ్చే టీం అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా ఇంత గొప్ప అవకాశాన్ని 335 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిగతా కార్యక్రమాలన్నీ ఎల్లుండేమో పద్మావతి గార్డెన్లో కార్యకర్తల మీటింగ్, కార్యకర్తలు, తర్వాత ఈసారి దాని గురించి అయితే ఈ ఓట్ల కోసం ప్రోగ్రాం ఉందో దానికి కూడా ట్రైనింగ్ క్యాంప్ అవన్నీ చేస్తారు. బట్టి గారు ఆ ప్రోగ్రాం చూసుకొని లంచ్ తర్వాత బయలుదేరిపోతారు. అది బహుశా ఇంకొకటి చూస్తున్నాను, పద్మావతి రాంగా చూసేస్తాను. ఒకవేళ అవకాశం ఉంటే ఒక 200-300 మందికి రౌండ్ టేబుల్ వేసి కార్యకర్తతో పాటు లంచ్ తినే ఏర్పాటు ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూసినాక చెప్తాను. ఈ కార్యక్రమం ఇది కాకుండా ఎల్లుండి పొద్దున, ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ 30 మంది ముఖ్యమంత్రితోటి ఎల్లుండి పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంది. బ్రేక్ఫాస్ట్ ద్వారా అంటే వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెడతారు, వీళ్ళకి ఏం సపోర్ట్ కావాలి, అందరూ ఉంటారు. మాతో మాట్లాడి చర్చించి ఈ కార్యక్రమం, ఇది ప్రోగ్రామ్ మొత్తం.